ఆర్ యు రెడీ? నీ ముగింపు ఆయనకు ఆరంభం. ఈ రోజున నువ్వు డెడ్ ఎండ్కి వచ్చేసావా? ఎండ్ కాదు, DEAD డెడ్ ఎండ్కి వచ్చావా? ఎండ్ అంటే నువ్వు ఒక కార్టూన్ చూస్తున్నావు, ఎండ్ అని కనబడింది, దానికి అర్థం ఇకేం లేదు, టీవీ మూసుకొని వెళ్ళిపోండి, షట్ చేసుకొని వెళ్ళిపోండి. ఒక పుస్తకం నువ్వు చదువుతున్నావు, అక్కడ ఎండ్ అని కనబడింది, కనబడగానే దానికి అర్థం ఎక్కడతో పుస్తకం ముయ్యబడింది, ఈ బుక్ని షట్ చేయండి, క్లోజ్ చేసేసి వెళ్ళిపోండి. ఎండ్. డెడ్ ఎండ్ అంటే అర్థం ఏంటి? ఎండ్కి కార్టూన్ ఎండ్ అయింది, కావాలంటే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ఇంకా కలుపుకోవచ్చు. బుక్ ఎండ్ అయింది, కావాలంటే ఆ రచయిత, ఆ ఆథర్ ఇంకొక కొత్త చాప్టర్లు యాడ్ చేసుకోవచ్చు. డెడ్ ఎండ్ అంటే ఇక దీని తర్వాత ఎవడు జోక్యం చేసుకున్నా ఇక దానికి ప్రారంభం ఉండదు. దాన్నే ఏమంటారో తెలుసా? డెడ్ ఎండ్. ఈరోజు నీ జీవితం ఇలా డెడ్ ఎండ్గా మారిపోయిందా? అటువంటి డెడ్ ఎండ్ను కూడా ఆయన తిరిగి ప్రారంభం చేయగలడు. యాయిరు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారు. తన పాప ఈ ఎండ్లో ఉంది. అటు మరణమా ఇటు జీవమా కొట్టుకులాడుతుంది. యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పాప చావ సిద్ధముగా ఉంది, అటు ఇటు కాని పరిస్థితిలో ఉంది, మరణమా జీవమా అన్నట్టు ఉంది, అయ్యా మా ఇంటికి వచ్చి నా పాపను స్వస్థపరచవా? యేసయ్య అన్నాడు స్వస్థపరుస్తానని. మార్గ మధ్యలో అభ్యంతరం కలిగింది, ఆలస్యమైపోవడం వలన కబురు అందింది. ఏంటి తెలుసా? ఎండ్ కాదు, డెడ్ ఎండ్. పాప మరణించింది, ఇక బోధకుని శ్రమ పెట్టొద్దు. వెంటనే యేసుప్రభువు వారు ఆ యాయిరుతో అన్న మాట, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు, నువ్వు అద్భుతం చూడబోతున్నావు. అలాగే యేసుప్రభువు వారు వెళ్ళారు. ఆ డెడ్ ఎండ్ని, ఆయన పాపని, ఇక సైన్స్ కాదు, ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ కాదు, హోమియోపతి కాదు, అలోపతి కాదు, ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, ఏ మెడిసిన్ కూడా, ఏ తపస్సు చేసినా ఆ డెడ్ ఎండ్ని తిరిగి ప్రారంభించలేరు. కానీ యేసయ్య ఆ డెడ్ ఎండ్ని, తల్లి తాకుమి చిన్న దాన లే అనగానే ఆ పాప తిరిగి లేచి నిలబడింది. డెడ్ ఎండ్ని, ఆ ముగింపుని ప్రారంభముగా దేవుడు మార్చాడు. యువర్ ఎండింగ్ ఈజ్ హిస్ బిగినింగ్. నీ ముగింపు ఆయనకు ప్రారంభం. యేసయ్య నీ ముగింపును ఆరంభంగా మార్చగలడు. ఇక్కడ 4 రకాల అయిన ఎండ్లు కనబడతాయి, డెడ్ ఎండ్లు కనబడతాయి. ఒకటి ఏంటి తెలుసా? ఆశకు డెడ్ ఎండ్. అంటే ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ బిడ్డలు ఆశ, నా బిడ్డలు పెద్దలు అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, వాళ్ళు మాకున్నారు ఆశ. కానీ ఆశకి డెడ్ ఎండ్ కలిగింది. కానీ యేసయ్య పాపను బ్రతికేటట్టు చేసి ఆ డెడ్ ఎండ్లో ఉన్న ఆశను నా దేవుడు మళ్ళా ప్రారంభించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రోత్సాహానికి డెడ్ ఎండ్ కలిగింది. ఎవరైతే ప్రోత్సహించారో యేసయ్య దగ్గరికి వెళ్తే మీ పాప బతికిద్దని, కానీ ఆ కుమార్తె మరణించింది. డెడ్ ఎండ్. ప్రోత్సాహానికి కూడా ఇక ఏం ప్రోత్సహిస్తారండి? ప్రోత్సాహానికి కూడా డెడ్ ఎండ్ కలిగింది. కానీ ఆ డెడ్ ఎండ్ కలిగినప్పుడు యేసయ్య ప్రోత్సహించాడు, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసానికి డెడ్ ఎండ్ కలిగింది. ఆ పాపను గనక యేసయ్య అటు మరణము ఇటు జీవం మధ్యలో కొట్టుకులాడుతుండగా బతికిచ్చుంటే విశ్వాసం తిరిగి బతికేది. కానీ విశ్వాసానికి ఒక డెడ్ ఎండ్ కలిగింది. కానీ నా యేసయ్య ఆ పాపను తిరిగి బతికింపజేసి ఏం చేశాడు తెలుసా? ఆ విశ్వాసానికి ఉన్న డెడ్ ఎండ్ని మళ్ళా విశ్వాస జీవితంలో ప్రారంభింపజేశాడు. జీవితానికి డెడ్ ఎండ్ కలిగింది, మరణం. కానీ నా యేసయ్య వాక్కు ద్వారా ఆ బిడ్డను బ్రతికేటట్టు చేసి ఆ డెడ్ ఎండ్ని, ఆ పాప మరణించింది, ఆ ముగింపును ప్రారంభముగా దేవుడు మార్చాడు. యేసయ్య నీ ముగింపును ఆరంభంగా మార్చాడు. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న మీరు, నీ జీవితములో ముగింపు కలిగిందని నీకు నువ్వే నీ జీవితాన్ని ముగించుకోకు, ఆత్మహత్య చేసుకోకు, ఫ్లైఓవర్ల మీద నుండి దూక్కో, నీ తల పట్టాల మీద పెట్టకు, విషం తాగకు, ఎండ్రిని తాక్కు. పరిస్థితులు ముగింపుకొచ్చేసినాయి అని, ఎండ్కి వచ్చేసినాయి అని, డెడ్ ఎండ్కి వచ్చేసినాయి అని నీకు నువ్వే ఒక ఎండ్కి తీసుకురాకు. నా దేవుడు నీ ముగింపును ప్రారంభంగా మార్చగలడు. భార్యాభర్తలు, మన మందిరంలో జరిగిన సంఘటన, భార్యాభర్తలు, 2 మగపిల్లలు, భార్యాభర్తలు 2 మగపిల్లలు. భర్త
భార్య, ఇద్దరు మగపిల్లలు ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ ఇంకొక పురుషుడితో సహవాసం కలిగింది, ప్రేమ కలిగి ఉంది. అలా ముందుకు సాగుతున్నారు. భర్తను విడిచిపెట్టి ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ భర్త అనే మాట ఏంటి తెలుసా? నా భార్యకి నేనంటే ఇష్టం లేదన్నయ్య, వెళ్ళనే పర్వాలా, ఆ ఇద్దరు పిల్లలు నాకు ఇచ్చేయమను. కానీ ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకోవాలా, గవర్నమెంట్ ఒప్పుకోవాలా, పిల్లలు తల్లితోనే ఉండాలి తప్ప నీతో ఉండకూడదు. ఆయన అన్నదేంటి తెలుసా? ఇక చచ్చిపోదాం అనుకున్నాను అన్నయ్య, మందిరానికి వచ్చా, డెడ్ ఎండ్, ఇక ఎక్కడితో సమాప్తం అనుకున్నా. కానీ వాక్యం విన్నా, డెడ్ ఎండ్ని దేవుడు స్టార్టింగ్ పాయింట్గా మార్చాడు. 6 నెలలే ఆయనతో ఉంది, మళ్ళా తిరిగి వచ్చింది. నేను ఆ భార్యతో అన్నా, ప్రపంచంలో ఏ భర్త కూడా చేర్చుకోడమ్మా, ప్రపంచంలో ఏ భర్త కూడా చేర్చుకోడు. యేసయ్య నీ భర్తలో ఉండి ఆ ప్రేమ చూపెడుతున్నాడు తప్ప ఇంకా మరి ఏదీ కాదు. ఈ పొరపాటు మళ్ళా ఇంకెక్కడో ఒకడు కనపడతాడు, వాళ్ళకు మళ్ళా చూపెట్టకు. అయిపోయింది. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో నీ ముగింపును ఆయన ప్రారంభంగా మార్చగలడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని వాక్యం వింటున్నప్పుడు, అయ్యా అన్నయ్య అంతా ముగింపులోనికి వచ్చింది అనుకుంటున్నావా? ఈ రోజున నా దేవుడు మరలా ఆరంభించగలడు, మరలా ప్రారంభింపజేయగలడు. దేవుని యొక్క కార్యం నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. దావీదు అనుకున్నాడు అంతా ముగింపు అనుకొని, కానీ ఆ ముగింపును నా దేవుడు ప్రారంభంగా మార్చేశాడు. ఎప్పుడు కూడా ఆయన ఎండుకు తీసుకురాల తన జీవితాన్ని. పరిస్థితులన్నీ ముగింపు వచ్చేసినాయి, కానీ తనకు తాను తన జీవితాన్ని ముగింపు తీసుకురాల. అది దేవునికి కావాల్సింది. సాతానుగాడు రకరకాల పరిస్థితుల్లో జొరబడి దేనికన్నా ముగింపు తీసుకురాని, కానీ నీకు నువ్వే ముగింపుకు తీసుకురాకు. తమిళనాడులో అమ్మ నాన్నలకి 3-4 పిల్లలు కలిసి రావట్లా. ఒక అతను చెప్పాడంట, మీ బతుకు అంతా ముగింపులోకి వచ్చేసింది, మీరు చిగురించాలంటే ఒకటి చేయాలి. నీ 13 సంవత్సరాల కుమార్తెను, వారం క్రితం జరిగిన సంఘటన, నీ 13 సంవత్సరాల కుమార్తెను నరబలి చేయాలి అని. అలాగే మరి ఎంత అమాయకుడో చూడండి. ఆశీర్వదింపబడడానికి, కుటుంబం ముగింపులోనికి చిగురు రావడానికి 13 సంవత్సరాల బాలికను, ఒక 8th క్లాస్ చదువుతున్న బాలికను ఏ తండ్రి అండి ఇంత మూర్ఖంగా చేసేది? బలి చేశాడు. ఎంత భయంకరం! ఈ రోజున నీకు నువ్వే ముగింపుకు రావద్దు, ఇంకొకరిని ముగింపుకు తీసుకెళ్ళద్దు. ప్రైజ్ ద లార్డ్. నీ ముగింపును ఆరంభంగా మార్చగలిగిన వాడు ఈ రోజున నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో కీర్తనాకారుడు అన్నట్టుగా, యెహోవా నీ క్రియలు గొప్పవి, వాటిని విచారిస్తారు. ఎవరిని విచారిస్తారు? తండ్రి, వారికి చేయగలిగిన దేవా నాకు కూడా నువ్వు చేయగలవు. దేవుడు కార్యం చేస్తాడు. నేను ఒక రోజున వివాహ కార్యక్రమానికి వెళ్తే యేసయ్య కృప వలన నేను ప్రసంగం చేయాలి. నా ముందల ఒక పెద్దయ్య గారు ప్రసంగం చేస్తున్నారు. తర్వాత నేను ప్రసంగం చేయబోతుండగా మనసులో నేను సిద్ధపడుతున్నా, బైబిల్ వెంక చూస్తున్నా. అలా చూస్తున్నప్పుడు ఈ పెద్దయ్య గారు మైక్ తీసుకొని ప్రసంగం స్టార్టింగ్లో ఏమన్నారంటే, నేను 40 బైబిళ్ళు కాల్చేశాను అన్నాడు. ఇక అంతే, నాకు ఎటు చూడబుద్దవలా. 40 బైబిల్ కాల్చేశాడు ఈయన. ఇదేంటి దేవుడా, నేను 40 బైబిళ్ళు కాల్చేశా. నాకు యేసయ్య అంటే ఇష్టం లేదు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఎవరన్నా స్త్రీలు ముసుగు కప్పుకొని కూర్చుంటే, ప్రార్థన చేస్తే, చర్చికి వెళ్తే, చర్చిలో ఎవరన్నా కూర్చుంటే నేను నోట్లో నుండి వచ్చే దుర్భాషలు మాట్లాడేవాడిని. ఒకరోజు నేను ఒక తెగకు చెందా, నా భార్య కూడా వేరే తెగకు చెందింది. ఇద్దరికి యేసయ్య గురించి తెలవదు. అలాంటిది నా భార్య యేసయ్యని గురించి తెలుసుకొని ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే చర్చికి వెళ్ళింది. ఆమె చర్చికి వెళ్తున్నట్టు నాకు తెలవదు. దాదాపు 2 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తుంది. ఆ విషయం నాకు తెలవగానే నా భార్య చేతులు కాళ్ళు కట్టేసి గదిలో పడేసి నా ఉమ్మును తాగిచ్చా, మరలా తాగిచ్చా. నా భార్య చేత ఒప్పించా, బతుకులోను చర్చికి వెళ్ళకూడదని. అలాగే భయపడి ఇక ఎన్నడూ చర్చికి వెళ్ళకుండా చేశా. అలాంటిది అకస్మాత్తుగా ఆయనకు ఒక రోగం తటస్థించింది. 2 కిడ్నీలు పాడైపోయినాయి, 2 లివర్లు పాడైపోయినాయి, కళ్ళన్నీ పసుపుగా మారిపోయినాయి, సన్నగా మారిపోయాడు.
అతన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళగానే మొత్తం టెస్టింగ్ చేసి అన్నారు, ఇక రోజులు మాత్రమే, ఇక్కడ ఉంచిన డెడ్ బాడీ తీసుకెళ్ళటం తప్ప ఇక ఏ లాభం లేదు అనగానే అక్కడ ఉన్న బంధువులే అన్నారు, డెడ్ బాడీ తీసుకెళ్తే చాలా ఖర్చు పెట్టాలి, కారులో తీసుకెళ్తే, ఆటోలో తీసుకెళ్తే, బతికొండగా తీసుకెళ్తే తక్కువ ఖర్చుతో తీసుకెళ్తామని చెప్పి ఆటోలో తక్కువ ఖర్చులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగానే ఈ పెద్దయ్య గారు వాళ్ళ అక్క యేసుప్రభు నమ్ముకున్నామే, ఎప్పటికైనా ఈ ముగింపులో అయినా యేసు వైపు తిరగరా అంటే ఆయన ఆ మరణ పడకలు అన్నాడంట, ఎవడకన్నా మొక్కుతాను కానీ ఆ యేసు ప్రభు వారికి మాత్రం నేను మొక్కను. ఇక ముగింపుకు వచ్చేసాడు, ఇక డెడ్ ఎండ్కి వచ్చేస్తున్నాడు అంతే. ఎవ్వరు ఎంత బాడీ బిల్డర్ అయినా, ఎంత కోటేశ్వరుడైనా, ఎంత దైవజనుడైనా, ఎంత విశ్వాస వీరుడైనా మరణం దగ్గరకు వస్తుంటే ఎవరికైనా భయమే. అటువంటప్పుడు అక్క చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అక్క మంచం పక్కన టేబుల్ పైన ఒక బైబిల్ ఉంచింది. ఆ బైబిల్ను తీసుకున్నాడు, గుండె మీద పెట్టుకున్నాడు. యేసయ్యా, నువ్వు ఎవరో నాకు తెలియదు, నీ గొప్పతనం ఏంటో తెలియదు, నీ క్రియలు ఆశ్చర్యాలంట, నీ క్రియలు గొప్పవంట, నీ క్రియలు మహిమకరమైనవంట, అవి ఏంటో నాకేం తెలియదు, కానీ నీ బైబిళ్ళు 40 కాల్చేసా, నువ్వు నన్ను స్వస్థపరుతావు లేదో నాకు తెలియదు, నాకు బతకాలనుంది, నాకు బతకాలనుంది. ఆ డెడ్ ఎండ్లో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సృష్టికర్త జ్ఞాపకం చేసుకున్నాడు. మీకు తెలుసండి, ఆయన చెప్తున్న సాక్ష్యం, 40 బైబిళ్ళు ఎక్కడ కాల్చాడో ఈయనకి తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు. అటువంటిది ఈయన 5 బైబిళ్ళు ఎక్కడ కాల్చాడో, 2 బైబిళ్ళు ఎక్కడ కాల్చాడో, అలా అంకెల చొప్పున ఎక్కడైతే కాల్చేశాడో, ఒక సినిమాలో చూపెట్టినట్టుగా, ఒక టీవీలో చూపెట్టినట్లుగా, నువ్వు యూట్యూబ్ సోషల్ మీడియాలో చూపెట్టినట్టుగా, వార్తలో TV9, సాక్షి, రకరకాల టీవీ ఛానల్స్ ఉంటాయే, అటువంటి ఛానల్లో ఎలాగైతే చూపెడతారో అలా దేవుడు చూపెడుతున్నాడంట. వెంటనే ఆ పడుకుని ఏడవటం ప్రారంభించాడంట, అయ్యా, నేను ఇన్ని బైబిల్ కాల్చింది నువ్వు చూసావా, ఎక్కడ కాల్చిందో కూడా నువ్వు చూసావా, అయినా ఇంతకాలం ఆయుసు ఇచ్చిన దేవా, నీ కొరకు నేను నిలబడతా, ఈ బైబిల్ నేను కాల్చేసా, ఇదే బైబిల్ పట్టుకొని నేను సాక్ష్యం చెప్తా. దేవుడు మహాకృప, 6 నెలల లోపల దేవుడు మరలా తిరిగి లేపి ఈ రోజున ఏలూరు ప్రాంతంలో ఆయన పాస్టర్గా నిలబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్తున్న మా సాక్ష్యం ఏంటి తెలుసా, నేను ఒక డెడ్ ఎండ్కి వచ్చా, నేను ఒక ముగింపుకు వచ్చా, ఆయన వైపు తిరిగా, నా ముగింపును ఆయన ఆరంభంగా మార్చాడు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టపడువారు వాటిని విచారిస్తారు. నువ్వు విచారించు, దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చెప్పు, యేసయ్యా, నీ కార్యాలు గొప్పవయ్యా, యేసయ్యా, నీ క్రియలు గొప్పవయ్యా, వాటి యందు ఇష్టపడువారు వాటిని విచారిస్తారంటున్నారు. అవునయ్యా, నీ క్రియలు గొప్పవయ్యా తండ్రి. ఎగతాళిగా మేము చూడం, అప్పుడెప్పుడో చేశాడులే అని విమర్శించాం, బైబిల్లో చేసింది మళ్ళీ ఇప్పుడు చేస్తాడా అని ఎగతాళి చేయం, వాళ్ళకి చేస్తాడులే మాకు చేస్తాడా అని మేము చెయ్యం. కానీ యేసయ్యా, నీ క్రియలు గొప్పవి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, అన్నయ్య మేము ఒక ఎండ్కి వచ్చామన్నయ్య, ఎండ్ కాదన్నయ్య, డెడ్ ఎండ్కి వచ్చామన్నయ్య, ఇంకా ఎవ్వరు జోక్యం చేసుకున్నా ఇది ప్రారంభం అవదయ్యా, దీనితో ముగింపేనయ్యా, దీనితో ముగింపేనయ్యా. నజరేయుడైన యేసయ్య నామములో రిపోర్ట్ చూసావు, డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ చూసావు, డెడ్ ఎండ్. డాక్టర్ గారు ఇచ్చిన క్యాన్సర్ రిపోర్ట్ చూసావు, డెడ్ ఎండ్. డాక్టర్ గారు ఇచ్చిన హార్ట్ రిపోర్ట్ చూసావు, డెడ్ ఎండ్. ఈరోజున ఆపరేషన్ జరిగింది, డెడ్ ఎండ్. ఆర్థిక విషయంలో డెడ్ ఎండ్. ఈ రోజున యేసయ్యను అడుగు, యేసు వైపు తిరుగు, నీ డెడ్ ఎండ్ ప్రారంభంగా మార్చగలడు. నజరేయుడైన యేసయ్య నామములో ఆపరేషన్ పడవలసిన స్థలములో ఆపరేషన్ పడకుండా దేవుడు కాపాడుగాక. హాస్పిటల్ పాలవలసిన నీ జీవితాన్ని హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు స్వస్థపరచునుగాక. ఈ రోజున కరోనా వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యి ఈ రోజున వాక్యం వింటున్న నువ్వు ఇది డెడ్ ఎండ్ అనుకుంటున్నావే, నా దేవుడు దాన్ని ప్రారంభంగా మార్చునుగాక. యేసయ్యా, మా జీవితంలో నువ్వు గొప్ప కార్యం దయచేయండి. యేసయ్యా, నువ్వు మహిమ పొందేందుకు స్తోత్రం. ఈ రోజునైనా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయి. ఈ వాక్యం
తండ్రి, ఈ రోజున ప్రభువా యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టపడేవారు వాటిని విచారిస్తారు. యేసే నామములో మా జీవితంలో కూడా జరుగును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, కీర్తన 111 వాక్యం, యెహోవా నీ క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టపడేవారు వాటిని విచారిస్తారు. ఈ రోజున మేము కూడా వాటిని విచారిస్తాం. మాకు కూడా మా జీవితాలు కూడా అలాగవ్వాలి. వాక్యం వింటున్న వారి అందరి జీవితాలు అలాగవ్వాలి. వారి కుటుంబాలు, వారి బిడ్డలు అలా హెచ్చింపబడాలి, దీంపబడాలి. యేసయ్యా, మీరు తోడి అనండి. తండ్రి, నీకు మహిమ చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, ద లార్డ్ ప్రొవైడ్స్. ప్రభువు మాకు అందిస్తాడు, ప్రభువు చూచుకుంటాడు, ప్రభువు సరఫరా చేస్తాడు, ప్రభువు సాయం చేస్తాడు. అవునయ్యా, అవునయ్యా, నీ మార్గాలు ఆశ్చర్యాలయ్యా. మేము ఎక్కడికైతే వెళ్ళాలో, మేము ఎక్కడికైతే చేరాలో ఆ మార్గం మాకు తెలవంది. కానీ ఆ సమస్యలో అడుగుపెట్టినాకే అబ్బో ఈ సమస్యలో మేము అడుగుపెట్టాం, కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి మాకు తగిన ధనం లేదు, తగిన జ్ఞానం లేదు. అయినా నీ వైపు మేము చూస్తున్నాం. వారిని బయట తీసుకొచ్చిన దేవా, మీరు మమ్మల్ని బయట తీసుకొస్తున్నందుకు స్తోత్రం. తండ్రి, మా ముగింపును ఆరంభంగా మార్చగలిగిన దేవుడు యేసయ్య, మా ముగింపును ఆరంభంగా మార్చేందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, ఎందు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియ అంతటికి నాశనం. యేసు రక్తమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి 3 సార్లు యేసయ్యా అని చెప్దామా? యేసయ్యా. ఇంకోసారి యేసయ్యా, ఇంకోసారి యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆర్ యు రెడీ?